హలో అందరికీ. పెసరట్టు అంటే మీకు ఇష్టమేనా, లేక నచ్చని వాళ్ళు కూడా ఉన్నారా? నిజానికి పెసరట్టుని నేను ఫస్ట్ టైం హోటల్లో టేస్ట్ చేసినప్పుడు నాకు నచ్చలేదు. కానీ డాక్టర్స్ మా మదర్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ పెసరట్టుని తీసుకోమని చెప్పారు. ఇంకా మా ఇంట్లో రోజు టిఫిన్ ఇదే ఉండేది. అప్పుడు మా అమ్మ చేసే పెసరట్టుకి నేను ఫిదా అయిపోయా. అలానే కొంతమంది పెసరపప్పుతో కూడా పెసరట్లు వేసుకుంటారంట. అది నాకు రీసెంట్గానే తెలిసింది. నిజానికి అసలు సిసలైన పెసరట్టు అది కానే కాదు. ఈ వీడియోలో చూపించిన వాటిని పెసలు అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. అలానే దీన్ని మనం నార్మల్ దోశ బ్యాటర్లా ముందు రోజే గ్రైండ్ చేసి పులియపెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా నైట్ పడుకునే ముందు కొద్దిగా పెసలు, ఓ గుప్పెడు బియ్యం కలిపి నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టి వెంటనే దోశలు వేసుకోవడమే. ఈ దోశల్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలానే కొంతమంది ఉప్మా పెసరట్టు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇందులో పల్లీ చట్నీ కాకుండా అల్లం పచ్చడితో లేదా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. మరి మీకు ఏ కాంబినేషన్తో